గలాడే జాతి మా బంజారా జాతి. బిడ్డలు ఎంతో మంది పెద్దలు ప్రముఖులందరూ కూడా ఇక్కడ విచ్చేశారు. ఈ కార్యక్రమానికి गुड़माटी नायक करो रे तार गोर गरी पेने ऊपर लावणो रे.
కళకళలాడే జాతి మా బంజారా జాతి. మా బంజారా బిడ్డలకు మేకప్ కూడా అవసరం లేదు. అగో మా శంకరన్న వాళ్ళ వైపు భార్య మా చెల్లెలు గిన్నె ఉన్న చూసిరా. కానీ మా శంకరన్నకు ఏ మేకప్ కావాలి, ఏ ఒరిజినల్ అవునా కాదు. అందుకే మేము అరే నైజాముడు వచ్చి లాల్ బాడీ అన్నాడయ్యా, బ్రిటిషోడు వచ్చి లాల్ బాడీ అన్నాడయ్యా, లాల్ బాడీ అన్నాడయ్యా, లాల్ బాడీ అన్నాడయ్యా. నేడు ఆంధ్ర తెలంగాణలో మేము లంబాడోళ్ళమయ్యా, అయ్యా లంబాడోళ్ళ మా శంకరన్న ఇక్కడి నుంచి ఒక్కటే అడుగుతున్నాడు, ఏంటంటే అయ్యా అరే ఏం లంబాడి జాతులు అంటేనే ఓట్లు కావాలంటే గూడానికి గిరిజన గూడానికి పోతే చాలు, లంబడి గుడిసెలకు పోతే చాలు, ఒక కోటర్ 500 నోటు మనకేస్తారు భయని. కానీ మాయ మాటలు మోసపోయిన రోజులు పోయినాయి. కానీ ఒకప్పుడు ఏంది మా వాళ్ళని ఇంకా మోసం చేసుకుంటూ అరే ఎమ్మెల్యే సారు వస్తే డాన్సులు చేసేటోళ్ళం మనల్ని గుంజుకుపోతారు. అరే పెద్ద సారు వస్తే జెండాలు మోసేటోళ్ళం, ఓట్ల పండుగ వస్తే మన గిరిజన జాతిలో కదుండి గిరిజన నాయకుడు ఒక్కడే ఉంటాడు. ఆ నాయకుడు చెప్పిన మాటనే గూడమంతా వింటది, ఆ నాయకు చెప్పిన మాటే తండవంతా వింటది. అటువంటి కనీసం పోలీసులు తండకు గాని గూడానికి ఆ రోజులలో చూద్దామంటే రాకపోయేది. గూడెం నాయకుడే తండ నాయకుడే పంచాయతీ తెంపేవాళ్ళు. ఇవాళ 4 కొడుకులుంటే 4 పార్టీలుంటాయి. కానీ అమ్మ నాన్నకి ఏమనంటే 4 అన్నదమ్ములు ఒక్కటైతారు. ఆ గిరిజనలో ఐక్యత రావాలి, మనం కలిసిమెలిసి ఉండాలని కొరకు మన శంకర్ నాయక్ అని ఏమంటాడు, అరే ఎమ్మెల్యే సారు వస్తే డాన్సులు చేసేటోళ్ళం, మీరు ఓట్ల పండుగ వస్తే ఓట్లు ఎన్నో వేసేటోళ్ళం, మీరు ఎమ్మెల్యేగా గెలిచినాక గేట్ అవుట్ అయ్యేటోళ్ళం, అయ్యా లంబడోళ్ళం తండలో అయ్యా లంబడోళ్ళం శివలాల్ని నమ్మినోళ్ళం, జగదమ్మను నమ్మినోళ్ళం, నచ్చితే ప్రాణం ఇచ్చేటోళ్ళం, తేడా వస్తే గుప్తతో తరిమి కొట్టేటోళ్ళం, అయ్యా లంబడోళ్ళం తండలో ఒక్కసారి గట్టిగా సపట్లు ప్లీజ్. गुरमाटी नायक करो रे तार गुर गरी पेन ऊपर लावणो रे आपण शंकर भिया नायक वेणो रे ए गुर वेला गुरु न जावणो रे गरी पेर घर पेदावूच भूको तर सोरे मेलोच टांडो गाम फेरे ताणी गोर करी पेन एक कीधोच आज गोरेर वेला जावणो कन बंदुकेर गोळी वेने आरोच शंकर भिया नायक वेणो रे ए गोर गरी पेन हिम्मत देणो रे आपण गोर भाई एक वेणो रे ए शंकर भिया लारे रेणो रे शंकर भिया न ये मेले कनो रे भिया ने असेंब्ली मा गोरे देखणो रे थैंक यू शंकर भिया బిడ్డలు ఎంతో మంది పెద్దలు ప్రముఖులందరూ కూడా ఇక్కడ విచ్చేశారు. ఈ కార్యక్రమానికి అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి రాష్ట్రమే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున వారికి కూడా ఈ సభ సందర్భంగా నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇవాళ జాతీయ ఎస్టీ కమిషన్ గౌరవ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ గారు ముఖ్య అతిథిగా రావాల్సి ఉన్నప్పటికీ కూడా వారు కొన్ని అనివార్య కారణాల వల్ల
అక్కడ పడుతున్నటువంటి అకాల వర్షాల వల్ల ఆయన ప్రయాణంలో కొంత జాప్యం జరగడం వల్ల వారు ఇక్కడ రాలేకపోవడం నిజంగా చాలా ఒక పక్క బాధతో ఆనందం, అంటే ఒక పక్క ఆయన రాలేదనేది ఒక బాధ ఉంది. ఈ కార్యక్రమం ఇంత గొప్పగా విజయవంతమైనందుకు ఒక పక్క ఆనందం ఉంది. మరి వారు వచ్చినా రాకపోయినా వారి యొక్క స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఇంత విజయవంతం చేసినటువంటి నా గిరిజన ఆదివాసీ బిడ్డలందరికీ కూడా మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతేకాకుండా చాలామంది ఐఆర్ఎస్ ఆఫీసర్ అయినటువంటి బలరాం నాయక్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సి ఉన్నప్పటికీ వారు కూడా కొన్ని ఇబ్బందుల వల్ల రాలేకపోయారు. అదేవిధంగా ఐఆర్ఎస్ రామ్మూర్తి నాయక్ గారు కూడా రావాల్సి ఉండడం వల్ల వారు కొచ్చిలో అంటే కేరళ కొచ్చికి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల వారు రాలేకపోయారు. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఒక్కటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది గిరిజన ఆదివాసీల యొక్క బిడ్డల యొక్క ఆత్మగౌరవంతో పాటు హక్కుల కోసం మనం అందరం కూడా సంఘటితమై సమిష్టిగా సోదర భావంతో మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఇవాళ ఆసన్నమై ఉంది. ఎందుకంటే ఈ దేశానికి వచ్చి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఈ రోజు కూడా ఆదివాసీ బిడ్డలు గిరిజన బిడ్డలు హక్కుల కోసం లేకపోతే అవసరాల కోసం ఈ రోజు కూడా మానవ ప్రాణాలని అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇవాళ నెలకొని ఉంది, దాపురించింది. కాబట్టి ఇలాంటి సమస్యల్ని మనం అందరం కూడా కలిసిమెలిసిగా సంఘాలు వేరైనా నాయకులుగా మనం వేరువేరుగా ఉన్నా మన అందరి ఆలోచన గిరిజనుల యొక్క ప్రయోజనాలని వారి యొక్క గౌరవాన్ని వారి యొక్క హక్కుల్ని కాపాడేదానికి మనం పనిచేయాలి. అదే దిశలో ఇవాళ రోజు రోజు కూడా ఈ సాంస్కృతిక సాంప్రదాయాలన్నీ కూడా కనుమరుగవుతున్నటువంటి తరుణంలో మనం అందరం కూడా మన పూర్వీకులు ఆచరించినటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలని వేషభాషలని జీవన విధానాన్ని మనం అందరం కూడా అలవర్చుకొని దానికి మన నుంచి దూరం కాకుండా కాపాడడానికి ఇలాంటి కార్యక్రమాలు ఇవాళ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గ్రామాల నుంచి తాండాల నుంచి గూడాల నుంచి పట్టణాలకు వచ్చిన తర్వాత మన కల్చర్ని మన మాటని మన భాషని మన యొక్క జీవన విధానాన్ని మనమంతా కూడా మర్చిపోతా ఉన్నాం. ఇవాళ నేను సుగాలి కులంలో పుట్టాను, సుగాలీలకంటూ ఒక భాష ఉంది, కానీ నా తల్లిదండ్రుల తర్వాత నాకు సంక్రమించింది, కానీ నా తర్వాత నా బిడ్డలకి అది దూరం అయిపోతా ఉంది. మనం ఎంత పెద్ద ఆఫీసర్లైనా ఎంత పెద్ద డాక్టర్లు ఇంజనీర్లు అయినా ఏ పారిశ్రామికవేత్తలైనా మన భాష ఉన్నప్పుడే మన జాతికి మనకి గౌరవం ఆత్మగౌరవం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఏ స్థాయికి ఎదిగినా మన మూలాలని మర్చిపోకూడదు. నువ్వు ఆర్థికంగా బలపడవచ్చు, నువ్వు హోదాలో ముందుకెళ్ళొచ్చు, అంతే అన్ని రకాలుగా నీ జీవన విధానాన్ని మార్చుకోవచ్చు, కానీ మన పూర్వీకులు ఆచరించినటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలని కాపాడాలన్న ఒకే ఒక సంకల్పంతో ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని అవమానాలు ఎదురైనా ఈ జాతి యొక్క గౌరవాన్ని కాపాడడానికి ఇవాళ మీతో ఒక్కడిగా మీలో ఒక్కడిగా మీ బిడ్డగా ఈ కార్యక్రమానికి గత సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేశాం. ఆ రోజు ఉప రాష్ట్రపతి గారు గౌరవ పెద్దలు వెంకయ్యనాయుడు గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ 1.5 year తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి నా గిరిజన ప్రజలారా, ఆదివాసీ బిడ్డలారా, వేదిక మీద ఉన్నటువంటి నా జాతిలో నాకన్నా ముందు ఉన్నటువంటి సంఘ నాయకులందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మనం అందరం కూడా ఒకటిగా, మనం ఒకరికి ఇద్దరు, ఇద్దరికి 10, 10కి 100, 100కి 1000, 1000కి 1,00,000 మంది మనం ఈ సమాజంలో ఏకమైనప్పుడే ఈ ప్రభుత్వాలు పాలకులు మనల్ని చూస్తారే తప్ప, లేకపోతే మనల్ని అందరినీ కూడా ఓటు బ్యాంకుగా డివైడ్ అండ్ రూల్ పాలసీలో విభజించు పాలించు అన్న పద్ధతుల్లో అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాలు గిరిజనులని కేవలం మాటలకే, లేకపోతే పత్రికలకో, లేకపోతే సభలకో, లేకపోతే వాటికే మనకి పరిమితం చేస్తా ఉన్నారే తప్ప ఇవాళ గిరిజనుల యొక్క పరిస్థితి రాష్ట్రంలో ఈ దేశంలో రోజు రోజు కూడా చాలా దీనస్థితి వైపు మనం వెళ్ళిపోతా ఉన్నాం. అందుకనే మనమందరం కూడా మన బిడ్డల్ని బాగా చదివించాలి. మనకు ఉన్నటువంటి ఏకైక ఆస్తి ఇవాళ పేదవాడికి ఉన్నటువంటి ఆస్తి ఒక విద్య మాత్రమే. చదువు ద్వారా మాత్రమే సమాజంలో పేదవాడు ఉన్నవాడికి సమానంగా ఎదుగుతాడన్నటువంటి సత్యాన్ని
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయన యొక్క ఆలోచన మేరకు, ఆయన యొక్క స్ఫూర్తి మేరకు మనం అందరం కూడా మన బిడ్డల్ని బాగా చదివించాలి. ఎస్సీలైనా బీసీలైనా, ఉన్నత కులాల్లో ఉన్న పేదలైనా, మైనార్టీలైనా మనం అందరం కూడా ఉన్నవాడికి సమానంగా ఎదగాలంటే లేనివాడు మన బిడ్డల్ని, విద్యని ఒక ఆస్తిగా, ఒక పెట్టుబడిగా మనం ఇచ్చినప్పుడే ఈ సమాజంలో ఈ జాతులకి గౌరవం, ఆత్మగౌరవం అందుతుందనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఏ ప్రభుత్వాలు వచ్చినా గిరిజనులకు ఏదో పింఛన్కో, లేకపోతే రేషన్ బియ్యానికో, లేకపోతే స్కాలర్షిప్లకో, గ్యాస్కో, దానికో దీనికో పరిమితం చేస్తా ఉన్నారే తప్ప వీళ్ళు కూడా మనుషులు, వీళ్ళకు కూడా మానవ ప్రాణాలు ఉన్నాయి. వీళ్ళకు కూడా ఈ సమాజంలో మనలాగా వాళ్ళు కూడా బతకడానికి, వాళ్ళకు కూడా మనతో సమానంగా ఇక్కడ పుట్టారు, ఇదే నేల మీద పుట్టారు, ఇక్కడే మనం పీలుస్తున్న గాలిని పీలుస్తున్నారు, మనతో సమానంగా జీవిస్తున్నారు అనేటువంటి సత్యాన్ని ఇవాళ పాలకులు, ప్రభుత్వాలు మర్చిపోతా ఉన్నాయి. కాబట్టి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆ ప్రభుత్వాలతో ప్రేమగా ఉంటూనే ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా మన హక్కుల్ని కాపాడుకోవడానికి మనం అందరం కూడా ఒకటిగా, ఒక గొంతుగా, ఒక నినాదంగా మనం ముందుకెళ్లాలని కూడా ఈ సభాముఖంగా నేనందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఏ గిరిజనుడికైనా, ఏ ఆదివాసి బిడ్డకైనా, ఏ విద్యార్థికైనా, ఏ ఉద్యోగికైనా, ఏ మహిళకైనా, ఏ యువకుడికైనా ఏ కష్టం వచ్చినా వారికి అండగా నేను మీ బిడ్డగా, మీ కొడుకుగా మీ ముందుంటాననే విషయాన్ని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. శంకరన్న నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, ఐక్యత వర్ధిల్లాలి, శంకరన్న నాయకత్వం వర్ధిల్లాలి, గిరిజనుల ఐక్యత వర్ధిల్లాలి, గిరిజనుల ఐక్యత వర్ధిల్లాలి, గిరిజనుల ఐక్యత వర్ధిల్లాలి. ఎంతోమంది జానపదాలు ఎంతోమందిని వినిపించి అందరి ఆశీర్వాదాలు పొందిన వేదిక హైదరాబాద్లో రవీంద్ర భారతి. ఇక్కడ ఈ కళాక్షేత్రాన్ని ఎప్పుడు మర్చిపోలే నా జీవితంలో. ఉరుముల రమ్మంటినే, మెరుపుల రమ్మంటినే, ఉరుముల మెరుపుల నిన్నే రమ్మంటినే. ఓ బావో, ఓ బావో, ఓ బావో, నన్ను చూసి పొమ్మంటినే. ఓ బావో, ఎంత తీసులు పొమ్మంటినే. ఓ బావో, చూసి పొమ్మంటినే. ఓ బావో, ఎంత తీసులు పొమ్మంటినే.
రాష్ట్ర నాలుగుముళ్ళ గిరిజన బిడ్డలందరూ ఒక్కటి చేసినటువంటి ఈ క్షేత్రంలో విచ్చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం తెలుసుకుంటూ ఓ పిల్లగ వెంకటేశు వెంకటేశు ఏడైనాయికి వచ్చాయ్యా సిద్ధరాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడక పోతుంటావో సిద్ధరాని నేను సిద్ధరాల దానివో చిన్నగా చూపిస్తావో సిద్ధరాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడక పోతుంటావో ఇంట్లో సిద్ధరాని నేను సిద్ధరాల దానివో చిన్నగా చూపిస్తావో ఓ పిల్లగ వెంకటేశు చూడక పోతుంటావో కానక పోతుంటావో నా పిల్లగ వెంకటేశు చూడక పోతుంటావో కానక పోతుంటావో ఈ కార్యక్రమానికి నా ఆహ్వానానికి మంచి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ నా అంతిమ లక్ష్యం నా ఆశ ఒకటే, నేను నా జాతికి ఒక సేవకుడిగా, ఒక కార్యకర్తగా, ఒక కూలిగా నేను మిగిలిపోవాలన్నది నా ఆశ. కాబట్టి మీ అందరి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. అందరం కూడా కలిసి సమిష్టిగా ముందుకెళ్తేనే ఈ జాతులకి న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ మీరందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి. ఈ ప్రోగ్రాం అయిన తర్వాత కళాకారులందరూ కూడా ఆఖరిగా ఇక్కడికి రావాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.